శర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం అండి. ఇక్కడ రాజకీయాల కంటే ముందు నాకు అడ్వకేట్ గా కేసు గురించి మాట్లాడాల్సి వస్తే విజయసాయి రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకు అర్థం కాలేదండి. నాది అంత పెద్ద సీనియర్ అడ్వకేట్ నేను కాదు కాబట్టి నేను చెప్తున్నాను. మిథున్ రెడ్డి గారు అంటే ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, ఆదాన్ డిస్టిలరీస్ వీళ్ళందరూ లిక్కర్ స్కామ్ లో కీలక బాధ్యులు అండి. ఎందుకంటే లిక్కర్ పాలసీని కూడా ఏదైతే విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని చేశారు. ఈ రోజుకి లిక్కర్ కి సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాసుదేవ రెడ్డి గారు అనమాట, ఆయన అరెస్ట్ అవ్వలేదు. విజయసాయి రెడ్డి గారేమో రోడ్ల మీదకి వెళ్ళి పాదయాత్ర చేస్తానంటారు, ఒకనొక టైంలో వ్యవసాయం చేస్తానంటాడు. ఇప్పుడేమో కొత్త నాంది ఏంటంటే చంద్రబాబు గారిని తిడుతున్నారు. అంటే నాకు అర్థం కాల, కూటమిలో చంద్రబాబు గారిని తిడుతూ పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి కూటమి గెలుస్తుంది, స్ట్రాటజీ గనక జగన్ గారు వాడితే కూటమి విడిపోయే అవకాశం ఉంటది, అలా విడిపోతే జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. అరే ఇతను ఎవరి వైపు మాట్లాడుతున్నారో, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో, ఇతని వ్యూహం ఏంటో అర్థం చేసుకోవాలంటే మన పరిధి సరిపోలేదు సార్. ఎందుకంటే ఎప్పుడో మనకి సరిగ్గా చదువులు రానప్పుడే, మనం ఏదో యూనివర్సిటీలో ఎంఎస్సీలో ఎంకామ్ లో చదువుతున్నప్పుడే చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేసినటువంటి గొప్ప నాలెడ్జ్ అతను. అతను ఏ వ్యూహం చేసినా అసలు మనం తక్కువ అంచనా వేయకూడదండి. ఈ రోజుకి అతను జగన్ గారితో ఉన్నారా, జగన్ గారి నుంచి విభేదించి బయటకు వచ్చారా, లేకపోతే సెంట్రల్ లో బీజేపీతో జాయిన్ అవుతారా, నాకు కొత్త రాజకీయ పర్వం ఎటు ఉంటుందో అన్నాడు, ఏమో అర్థం కావట్లేదు. కాకపోతే ఒక పదాన్ని బాగా వాడారు, జగన్ గారు ఎప్పుడు గెలుస్తారంటే కూటమి విడిపోతే జగన్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూటమిని స్ట్రాంగ్ గా కాపాడుతున్నారు. కూటమిని విడిపోగల వ్యక్తులు ఎవరు అక్కడ లేరు, కోటరీ అక్కడ లేదు అంటూ 2-3 సార్లు సంబోధిస్తే ఆ వీడియో 10 సార్లు నేను విని ఆయన ఆంతర్యం ఏంటి అంటే ఎట్టకేలకి కూటమిని బద్దలు కొడితే జగన్ గెలుపు పక్కా అని జగన్ గారి శ్రేణులకి ఒక హింట్ ఇస్తున్నాడేమో. కూటమిని బద్దలు కొట్టండి చాలు, మీ నాయకుడు గెలుపు అంటున్నాడేమో. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్, నేను ఏటూనే, కానీ ఒకప్పుడు ఇప్పుడు కాదు. ఇప్పుడు జగన్ గారి కోటరీలో ఆయన మిగతా వాళ్ళని నమ్మినట్టుగా నన్ను నమ్మట్లా, అది నా కర్మ అంటున్నాడు. కానీ ఎక్కడా జగన్ గారిని విభేదించలా, కానీ పబ్లిక్ గా చంద్రబాబు గారిని తిట్టారు. ఈ రోజుకి అరెస్ట్ అవ్వలా. ఎందుకు అరెస్ట్ అవ్వలా, ఎవరు కాపాడుతున్నారు నాకు అర్థం కావట్లా. మూతలు అమ్ముకునే వాటి మీద విజయవాడ పరిసర ప్రాంతాల్లో భవానీపురంలో కేసు కడితే సిఐడి విభాగం అందరి మీద నేను గట్టిగా కొరడా జాడిచ్చా. ముందు లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళని, లిక్కర్ లో కల్తీ మద్యం చేసిన వాళ్ళని పట్టుకోండి. మూతలు అమ్మేవాడికి ఆ మూతలు ఒక మందు సీసా కింద పెడుతున్నారా, కొబ్బరి నూనె డబ్బా కింద పెడుతున్నారా, వాడికి ఏం తెలుస్తుంది? ముందు పెద్దవాళ్ళని పట్టుకోండి సార్, తర్వాత పాప ఏమీ తెలియని అమాయకుల్ని ఎత్తకుదురు గాని అని చెప్తే ఈ రోజుకి అరెస్ట్ కాని పరిస్థితి. కానీ విజయసాయి రెడ్డి గారిని ఎందుకు ఇంతవరకు సిఐడి విచారణ చేశాక ఎందుకు తీసుకోలా? మీ ఇంట్లో పబ్లిక్ పాలసీ ఎలా పెట్టారు? ఒక క్యాబినెట్ లో పెట్టాలా, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాలా? అరే ఆ శాఖ మంత్రికి కూడా తెలియకుండా ఎలా కట్టారు సార్? అసలు ఈ టైంలో కూటమికి సంబంధించిన ఏ కేసు మాకు అర్థం కావట్లేదు సార్. ఎక్కడికో వెళ్తుంది, అక్కడితో ఆగిపోతుంది. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందికి వెసులుబాటు ఇస్తున్నారు. వెసులుబాటు ఇచ్చిన వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటో మరి వాళ్ళకి ఎందుకు వెసులుబాటు చూస్తున్నాం? మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు ఎంపీలే, ఒకళ్ళు ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, ఆదాన్ డిస్టిలరీస్ ఇద్దరు ఓనర్లే. మరి ఎందుకని విజయసాయి గారికి వెసులుబాటు? మిథున్ రెడ్డి గారు ఒక హీరోయిజం చాటుకొని జైల్లో నుంచి బయటకు వచ్చారు. జోగి రమేష్ గారికి అయితే డీజే దండోలాలు వరుకుతున్నారు. ఎవరు వీళ్ళేమన్నా స్వాతంత్ర సమరయోధులా? ఎంతో మంది ఆడబిడ్డలు పుస్తల తాళ్లు తెగిపోవడానికి కారకభూతలు వీళ్ళు. కొన్ని లక్షల కోట్లు 2300 కోట్లు వెనకేసేసుకున్నారు, దేశాలు దాటిపోయినని ఎంపీ వాళ్ళ శాఖ ఎంపీ చెప్పినటువంటి మాట, లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ శాఖ ఎంపీ చెప్పిన మాట, ఈ లిక్కర్ లో మధ్యలో కల్తీ ఉందని రఘురామకృష్ణరాజు గారు గత ప్రభుత్వంలో. మరి ఏంటి ఇంతమంది ప్రాణాలు పోయిన ఇన్ని కోట్లు మా ప్రభుత్వ ఖజానాలో డబ్బు, మేము పన్నులు కట్టిన డబ్బులు దొబ్బి తిన్నటువంటి రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేయరు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ పెట్టరు. ఒక 5 లక్షలు చీటింగ్ చేసిన వాడికి ఇమీడియట్ గా జడ్జి గారు ప్రాపర్టీ అటాచ్ చేసి నీ భూమి అమ్మి కట్టు అంటున్నారే. మరి కోట్లు దొబ్బి తిన్నటువంటి ఇటువంటి నాయకుల్ని ఈడ్చుకొచ్చి వాళ్ళ కబ్జాలో లేకపోతే వాళ్ళ భూములో ఇవన్నీ తీసుకుని కదా మా ఖజానా నింపాలా? ఏంటిది? వ్యవస్థలు ఎటు వెళ్ళిపోతున్నాయి అనేది నాకైతే అర్థం కావట్లేదు సార్. ఈ రాజకీయాల్లో కుట్ర కోణాలు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, కానీ మా ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకూడదు సార్. అదే రకంగా ఈ రోజు ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ప్రజల మీద బతుకుతున్నవి ఏ పార్టీలైనా సరే గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం, మళ్ళీ ప్రజా తిరస్కారం బిగినైతే అది ఎంతటి పర్యవసానమైనా ఎదుర్కొంటదండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కోటరీ బద్దలు కొడతారు,
లేకపోతే పవన్ కళ్యాణ్ గారు క్వార్టరింగ్ కాపాడుతున్నారు? ఎంతవరకు కాపాడగలరు పవన్ కళ్యాణ్ గారు? ఒక్కడే క్రికెట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టేస్తే క్రికెట్ మ్యాచ్ విన్ అయిపోతుందా అండి? 11 మంది ఒకేలాగా ఆడాలి కదా, కనీసం 9 మంది అన్న ఆడాలి కదా, గెలుపు కెరటాల వైపు తీసుకెళ్లాలి కదా. ఒక నాయకుడు పాదయాత్ర 3 సంవత్సరాలు అయింది, ఒక నాయకుడేమో ఒక పంచాయతీ శాఖను ఒక అద్భుతమైన శాఖగా తీర్చిదిద్దుతున్నారు. అందరూ ఆ శాఖల్లో ఏమేంత